ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఇది 10.30 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ 175 గేట్లను స్వల్పంగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 3.20 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఇది 10.30 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ 175 గేట్లను స్వల్పంగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజాబాబు నాయుడు తెలుసుకుందాం. రాజాబాబు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కూడా భారీ స్థాయిలో వరద నీరు చేరుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక గత 2 రోజులుగా కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువ ప్రాంతాల్లో నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం చేరుతుంది. దీనివల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా స్వల్పంగా ఎత్తివేసి ప్రస్తుతం 3,50,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10.80 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు 175 గేట్లను కూడా స్వల్పంగా ఎత్తివేసి ప్రస్తుతం 3,50,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి నీటిని విడుదల చేయడం వల్ల ఇక్కడ కోనసీమకు కూడా గోదావరి వరద ఉధృతి తాకింది. అంటే ముఖ్యంగా చూస్తే కనుక కోనసీమ జిల్లాకు సంబంధించి పీగన్నవరం మండలానికి సంబంధించి గంటిపెదపూడి వద్ద గోదావరి నదీపైపై వేసిన తాత్కాలిక గట్టు కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ 4 లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం గంటిపెదపూడి, అదేవిధంగా అరిగేరువారి లంక, పెదపట్నం లంక, ఈ లంక గ్రామాలకు సంబంధించి 4 లంక గ్రామాలు కూడా లంక రాకపోకలు తెగిపోయిన నేపథ్యంలో నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి 3,50,000 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్కడ కోనసీమకు కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక విలీన మండలాల్లో కూడా భారీ వర్షాలు కురటం వల్ల విలీన మండలాల్లో కూడా అక్కడ రహదారులు స్తంభించాయి, రాకపోకలు స్తంభించాయి. విలీన మండలాల్లో సుమారు 2 మండలాలకు సంబంధించి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక పాపికొండల విహార యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో కూడా పోలీస్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఇది నీలిమ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి.